ఇది నిన్ననో మొన్ననో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ విషయంలో అపవిత్రం జరిగింది అనేటువంటిది. అయితే దీనిపైన తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ విషయంతో మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మీదే ప్రభుత్వము, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో జరిగినటువంటి అన్యాయంలో కింది నుంచి పైదాకా విచారణ చేయండి. వాడేటప్పుడు ఎవరు వాడిరు, టెండర్ వేసేటప్పుడు ఎవరు టెండర్ వేసారు, అందులో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పాల్గొన్న అధికారులు ఎవరు, దాని నాణ్యతను పరిశీలించినటువంటి అధికారులు ఎవరు, ఎవరు ఆ టెండర్ ఒకవేళ గోల్మాల్ జరిగితే ఎవరు జరిపారు, దాని వెనుక ఉన్నటువంటి పెద్దలు ఎవరు, టీటీడీ చైర్మన్ ఉన్నాడా, దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడా, స్వయంగా ముఖ్యమంత్రి ఉన్నాడా, ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి విచారణ చేయండి. కేవలం రాజకీయ ఆరోపణలు చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎంత దారుణం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం రోజు లక్షలాది మంది వచ్చేటువంటి దేవస్థానం, లక్షలాది మంది ప్రజలు దర్శించుకునేటువంటి దేవస్థానం తిరుమల తిరుపతి. ఇప్పుడు ఇది ఒకటే కాదు, ఈ టీటీడీ లడ్డూలో వాడినటువంటి నెయ్యి టెండర్ ద్వారా బయట సరఫరా చేసేటువంటి కంపెనీకి నెయ్యి సరఫరా చేయడానికి టెండర్లు వేస్తే దాంట్లో పాల్గొన్నటువంటి కంపెనీని కాదని వేరే కంపెనీకి జగన్ సర్కారు ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు వేరే కంపెనీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు సరఫరా చేసిన దాంట్లో ఇచ్చినటువంటి నెయ్యిలో ఏది ఫిష్ ఆయిల్, చేప నూనె కొద్దిగా, అట్లనే గొడ్డు మాంసం నుంచి తీసినటువంటి గొడ్డు కొవ్వు నుంచి తీసినటువంటి నూనె శకలాలు అందులో ఉన్నాయనేటువంటిది వచ్చినటువంటి రిపోర్టు. ఇది రిపోర్టు. ఈ రిపోర్టు ప్రకారము వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టరేషన్ యాజ్ పర్ ISO 2019 శాంపిల్ నేమ్ గీ, ల్యాబ్ రిఫరెన్స్ నెంబర్. యాక్చువల్గా ఇది ఏ సంవత్సరంలో ఎప్పటి నుంచి వచ్చింది ఏంటి అనేటువంటిది కూడా ఒకసారి పెడితే బాగుండేది. ఇంతవరకు మాత్రమే మీడియాకి విడుదల చేసిర్రు. ఫారిన్ ఫ్యాట్ ఇందులో ఉంది అనేటువంటిది సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, ఇదేంది రేప్ సీడు, లిన్సీడు, వీట్ జర్ము, మేజ్ జర్మ్, ఇవన్నీ ఒకే, కాటన్ సీడు, ఫిష్ ఆయిల్. మనకు కావాల్సింది ఫిష్ ఆయిల్. ఇది ల్యాబ్ రిపోర్టు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేస్తున్నటువంటి నెయ్యిలో ఫిష్ ఆయిల్ అంటే చేప నూనె, అట్లనే బీట్ టాలో, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. ఇది ఒకటి ఫిష్ ఆయిల్, ఇది ఫిష్ ఆయిల్. ఈ ఫిష్ ఆయిల్ ఇక్కడ కనబడుతుంది కదా, ఇది ఫిష్ ఆయిల్. తర్వాత బీఫ్ టాలో, ఇది. జగన్ చేసినటువంటి పెద్ద పొరపాట, కావాలని చేశాడా, ఇది విచారణ చేసి తీవ్రమైనటువంటి శిక్ష వేయాల్సినటువంటి సందర్భం ఇది. జగన్ చేసిండా, జగన్ కింద పనిచేసినటువంటి దేవాదాయ శాఖ మంత్రి పొరపాట, టీటీడీ బోర్డు చైర్మన్దా, టీటీడీ ఈవోదా, టీటీడీ అధికారులదా, ఈ టెండర్ని ఎవరు గోల్మాల్ చేసిర్రు, ఎవరు నెయ్యి సరఫరా చేసిర్రు, ఒకవేళ తన అనుచరులకే గీ ఇప్పించుకోవడంలో నెయ్యి ఇప్పించుకున్నంటే అదొక అంశంగా చూసుకుందాం. ఎవరు ఇప్పించుకున్నా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించేటువంటి నెయ్యిలో ఇట్లాంటి ప్రిజర్వేటివ్స్ పేరు మీదనో ఇంకొక పేరు మీదనో ఇది ఇవ్వడం అనేటువంటిది న్యాయమా? పద్ధత? ఇప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి 7 కొండల్ని 2 కొండలు చేస్తా అన్నందుకే ఆయన మధ్యలో అట్లా చచ్చిపోయింది అనేటువంటిదే ప్రధాన ఆరోపణ కదా. 7 కొండలు ఎందుకు, 2 కొండలు ఉంటే సరిపోతుంది, మిగిలిన 5 కొండల్ని తన అల్లుడికి దారాదత్తం చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేశాడు. 7 కొండలు అపవిత్రం చేస్తాడనేటువంటి ప్రయత్నం చేశారనేది కదా ఇప్పటిదాకా జరిగింది. ఇగో దేవాలయాలలో రాజకీయాలు ఉండడం వల్ల, దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వం చేతిలో కబంధ హస్తాల్లో ఉండడం వల్ల
అవి రాజకీయాలకు మూలమవ్వడం వల్ల కేవలం ఎవరికి రాజకీయ పదవులు రాకపోతే వాడికి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి దేవాలయాల్లో చైర్మన్లుగా ఆ యొక్క రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయినాయి. దేవుళ్లను దేవాదాయ ధర్మాదాయ శాఖలో కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే ఎందుకు ఉండాలనేటువంటిది ఇప్పటి నుంచి చర్చ చేయాలి. ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా ప్రశ్నించాల్సినటువంటి ప్రపంచంలో ఉన్న హిందువులంతా ప్రశ్నించాల్సినటువంటి సందర్భం. ఎస్, చంద్రబాబు నాయుడు కూడా కేవలం రాజకీయ ఆరోపణలు చేసి ఇదంతా బయటపడింది కదా, కింద నుంచి పైదాకా కింద ఏది తిరుమల తిరుపతి దేవస్థానం పోర్టులో పనిచేసేటువంటి ఉద్యోగుల నుంచి పై వరకు, ఎందుకంటే అట్లా అన్య మతస్థులను తీసుకొస్తే వాడు ఇట్లనే చేస్తాడు. శ్రీశైలంలో అదే అపవిత్రం జరిగింది. జగన్ పతనానికి ఇదే కారణం. నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చేసుకోవచ్చు, కానీ ఇష్టానుసారంగా వ్యవహరించి దీనికి కొంతమంది పీఠాధిపతులు మధ్యలో ఆయనకు మద్దతు తెలిపి, పోనీ ఈ దేవుడి మీద గౌరవం ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఉంది అనుకుంటున్నాం కదా, రాజకీయమైనటువంటి ఆరోపణ చేసి ఈ రోజుతో కేవలం జగన్ను ఏదో రాజకీయంగా విమర్శించి వదిలిపెట్టడం కాదు, చిన్న ఉద్యోగి నుంచి పై ఉద్యోగి దాకా ఇందులో ఎవరెవరికి ఎంతెంత చేతులు మారినాయి, డబ్బులు ఎవరు తీసుకున్నారు, నేరుగా ముఖ్యమంత్రి జగన్ చెప్తే పని జరిగిందా, లేకపోతే దేవాదాయ శాఖ మంత్రి హస్తం ఉందా, దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగులు ఎవరైనా సరే ఈ దరిద్రంలో ఏ మతం వాళ్ళున్నా, ఏ కులం వాళ్ళున్నా, ఏ స్థాయి అధికారులున్నా విచారణ చేసి కింది నుంచి పైదాకా అందరిపైన చర్య తీసుకొని అరెస్ట్ చేయాల్సినటువంటి సందర్భం ఇది. అరెస్ట్ చేయాల్సిందే ప్రతి ఒక్కరిని. ఇంత అపవిత్రమైనటువంటి కదే 2002లో 2001లోనో మిత్రులు పోయి వచ్చినప్పుడు అన్నదాన సత్రంలో అన్నదానం తినలేకపోతున్నాము, ఆ క్వాలిటీ తగ్గిపోయింది అనేటువంటి బాగా చాలామంది చెప్పారు. ఆ తర్వాత ఈ తిరుపతి లడ్డూ విషయంలో కూడా టేస్ట్ మారింది బాగా అనేటువంటిది చెప్పారు. అయితే క్వాలిటీ ఎక్కడైతే నెయ్యి కానీ ఇతర ముడి సరుకులన్నిటికీ కోట్ల రూపాయల వ్యవహారం, ఇదంతా కోట్ల రూపాయల వ్యవహారం. దీన్ని కూడా రాజకీయం చేసి గవర్నమెంట్ చేతిలో ఉన్నందుకే ఇదంతా జరిగింది. ఇదే కాదు, మొత్తం అన్ని దేవాలయాలను ప్రక్షాళన చేయాలి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ప్రతి పైసా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చి దేవాదాయ శాఖ నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ దేవుళ్ళకు సంబంధించినటువంటి భూమి, దేవుళ్ళకు సంబంధించినటువంటి ఆదాయం లేకపోతే ప్రభుత్వాలే కూలిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇవాళ ప్రభుత్వాలు నడుపుతున్నాయి దేవాదాయ శాఖ. ఎందుకంటే లక్షల మంది తిరుపతికి వస్తున్నారంటే ఎంతమంది ఒకళ్ళు రైలు ఎక్కుతారు, ఒకళ్ళు బస్సు ఎక్కుతారు, ఒకళ్ళు కార్లలో వస్తుంటారు, ఒకళ్ళు విమానంలో వస్తుంటారు. ప్రభుత్వానికి ఎంత ఖజానాకు లాభం అవుతుంది అక్కడికి పోవడం వల్ల, పిలిగ్రిమేజ్ వల్ల ఎంత లాభం జరుగుతుంది, ఎంతమందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమందికి ఉపాధి కలుగుతుంది. దీనిపైన కుట్రలు చేస్తూ కావాలని అపవిత్రం చేసినట్టుగానే మనం ఆలోచించాలి. లడ్డూ విషయంలో ఈ నెయ్యి టెండర్ ఎవరేసిరు, ఎందుకు మారింది, నందినికి ఎందుకు ఇచ్చారు, రివర్స్ టెండరు ఆ కర్ణాటకకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, ఒకవేళ వీళ్ళు ఇస్తే తిరుపతి కోసం పంపించినటువంటి నెయ్యిలో ఈ జంతు కళేబరాల అవశేషాలతో వచ్చినటువంటి నూనెను కానీ, ఈ ఫిష్ ఆయిల్ కానీ, చేప నూనె కానీ ఎట్లా కలుపుతారు? ఒక్కసారి ఈ విచారణ తూతూ మంత్రంగా కాకుండా ఖచ్చితమైనటువంటి విచారణ చేసి ఏ స్థాయి వాళ్ళు ఉన్నా సరే, ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరో టెండర్ వేసే సందర్భంలో ఈ రివర్స్ టెండర్ ఎవరేసిరు, ఎందుకు పోయింది, దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరేసిరు అనేటువంటి అంశాన్ని తీసుకొని ప్లాన్ చేయండి. ఎవరెవరు వేసిరు దీంట్లో, ఎవరెవరు ఉన్నారు దీంట్లో అనేటువంటి అంశాన్ని చేసి, బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ ఇవి ఉన్నాయి కదా, దీనిపైన ఖచ్చితమైనటువంటి ఏ స్థాయి అధికారులు ఉన్నారనేటువంటిది పక్కన పెడితే జంతువుల కొవ్వు వ్యవస్థల ప్రక్షాళనకు టీటీడీతో మొదలుపెట్టిన నెయ్యి పరీక్షలు, భారీగా కల్తీ నిర్ధారణ, నందిని పునరుద్ధరణ, ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది వదిలిపెట్టండి. అసలు ఈ చిన్న ఉద్యోగి నుంచి పెద్ద ఉద్యోగి దాకా మొత్తం ప్రక్షాళన చేసి మొట్టమొదట అందులో ఉన్నటువంటి అన్య మతస్థులందరినీ తొలగించండి.
ఎస్, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా బొట్టు పెట్టుకొని ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి డ్రెస్ కోడ్ వేసుకొని ఓపిక ఉండి భక్తులు లక్షలాది మంది భక్తులు వస్తారు, కొంచెం కష్టం వస్తుంది, అవసరమైందికో 10 మంది ఎంప్లాయీస్ని ఎక్కువ తీసుకోండి. కానీ భక్తుల మీద చిరాకు పడేటోళ్ళు, భక్తులకు సరిగ్గా సమాధానం చెప్పలేనటువంటి వాళ్ళు, లేకపోతే ఆ దేవుడి మీద వ్యాపారం చేసేయాలనుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళందరినీ తొలగించండి అక్కడి నుంచి. వాళ్ళందరినీ తొలగించండి. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళనైనా సరే తొలగించాల్సినటువంటి 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడగా 2020 ఫిబ్రవరి దాకా లడ్డూల నాణ్యత గురించి ఎక్కడ అభ్యంతరం రాలేదు. కోవిడ్ తర్వాత భక్తుల్లో అసంతృప్తి కనిపిస్తూ వచ్చింది. లడ్డూల్లో మునుపటి రుచి కానీ ఇది కానీ. అన్నప్రసాద సత్రంలో కూడా 20 మంది భక్తుల బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం తింటుంటే గడ్డి తిన్నట్టుందని మేము భక్తులమా లేదా పశువుల సిబ్బందిపై విసుగుపడుతున్నటువంటి వీడియో సమాధానము రాలేదు. గుజరాత్ ఆనంద్ డైరీ తర్వాత అంతటి పేరు ప్రతిష్టలు ఉన్న సంస్థ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. ఈ ఫెడరేషన్ నందిని బ్రాండ్ పేరిట సుదీర్ఘకాలం టీడీపీకి నెయ్యి సరఫరా చేసింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కొంతకాలం పాటు వాళ్ళే సరఫరా చేసిన 2023లో హఠాత్తుగా నందిని నెయ్యి సరఫరాను నిలివేశారు. టీటీడీ ఉద్దేశపూర్వకంగానే తమను పక్కన పెట్టిందని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ భీమా నాయక పట్ల ఆరోపించారు. కేఎంఎఫ్ సరఫరా చేసిన నెయ్యి నాణ్యత బాగుండడంతో తక్కువ ధరకు టీటీడీకి సరఫరా చేసే పరిస్థితి లేకపోయిందని, తక్కువ ధరకు నెయ్యి కొనుగోలు చేయాలనేటువంటిది. అసలు ఈ నెయ్యి ఎవరి ద్వారా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఎవరు సరఫరా చేస్తున్నారు, దీంట్లో ఎవరెవరు ఉన్నారు, మొత్తం దేవాలయాలన్నింటినీ ప్రక్షాళన చేయండి. ఒక చట్టం తీసుకురండి. ఇప్పుడు హైడ్రా అని తెలంగాణలో ఎట్లయితే చెరువు పక్కన బఫర్ జోన్ అంటే ఎట్లా పెట్టిరో, ప్రతి దేవాదాయ శాఖ పరిధిలో లేకపోతే దేవుడి పక్కన ఉండేటువంటి ఇంత స్థలాన్ని బఫర్ జోన్గా గుర్తించండి. ఆ స్థలాలు అన్యమతస్థులు ఉండడానికి వీల్లేదు, అన్యమతస్థులు కొనుక్కోవడానికి వీల్లేదు, అక్కడ అన్యమతస్థులు వ్యాపారాలు చేయడానికి వీల్లేదని దేవాలయాలకు కూడా ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేయండి. లేకపోతే దేవాలయాలు కూడా అన్యాక్రాంతం అయిపోతాయి. ఒకవైపేమో దేశం మొత్తం వక్ఫ్ బోర్డు పేరు మీద దేశంలో అత్యధిక భూములు కలిగినటువంటిది వాళ్ళు రెచ్చిపోతుంటే, ఇవాళ ఇగో ఈ ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు చేసింది. ఎస్, హిందూ ప్రజలారా ఉద్యమం చేయాల్సినటువంటి సమయం ఇదే. దేవాలయాలను అపవిత్రం చేస్తున్నటువంటి రాజకీయ కూపాలుగా చేస్తూ రాజకీయాలకు సంబంధించినటువంటి పునరావాస కేంద్రాలుగా దేవాలయాలను చేస్తున్నటువంటి రాజకీయం ప్రభుత్వం నుంచి దేవాలయాలను విముక్తి చేసే విధంగా ఎవరైతే ఆ హామీ ఇస్తారో వాళ్ళకే ఓటేస్తామని హిందువులకు ప్రమాణం చేసుకునేటువంటి, హిందువులు తమకు తాము నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఇప్పుడే వచ్చింది. అది ఏ రాష్ట్రమైనా సరే, ఆంధ్రాలో, తెలంగాణలో, దేశంలో ఎక్కడున్నా సరే, మా దేవాలయాలను ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి తొలగించండి, మేము చేసుకుంటాం. ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయనప్పుడు దేవాలయాలు ఇంతకంటే ఘనంగా ఉన్నాయి కదా. ప్రభుత్వాలు లేనప్పుడు ఇంతకంటే ఘనంగా ఉన్నాయి, ఇంతకంటే గొప్పగా ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తర్వాత ఇవన్నీ కూడా దేశంలో ఒక కుట్ర ప్రకారంగా దేవాలయాలన్నీ కూడా దేవాదాయ శాఖలో పోయి అక్కడ వచ్చినటువంటి ఆదాయాన్ని అన్యమతస్థుల పెంపుదల కోసం చేస్తున్నటువంటిదిగా మనం చూడాలి. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు దేవాదాయ శాఖ ద్వారా వచ్చినటువంటి ప్రతి రూపాయి అనా పైసతో సహా కేవలం హిందువులకు, హిందూ దేవాలయాలకు మాత్రమే ఖర్చు చేస్తామనేటువంటి ఒక చట్టం తీసుకురావాలి ముందు. హిందూ దేవాలయాల ద్వారా వచ్చినటువంటి, దేవాదాయ శాఖ ద్వారా వచ్చినటువంటి ప్రతి రూపాయి అనా పైసతో సహా కేవలం హిందూ దేవాలయాలకు, హిందువులకు మాత్రమే చెల్లే విధంగా, చేరే విధంగా చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి సమయం ఆసనమైంది. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఇప్పటికైనా సరే కళ్ళు తెరవాలి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినందుకే నిన్న జగన్ ఓడిపోయాడు అనేటువంటి చెప్పుకోవచ్చు. శ్రీశైలంలో కూడా అపవిత్రం జరిగింది. ఎవరు అపవిత్రం చేసినా సరే తగిన శాస్త్రి ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ రేపో వస్తుందొచ్చు, 2 రోజులు ఆలస్యం అవుతుండొచ్చు. ఎవరు తప్పు చేసినా తగిన శాస్త్రి అనుభవించక తప్పదు. అది 7వ రోజు పురుగులబడి, మంచంలో పురుగులబడి చచ్చిపోతారు. దేవుళ్ళని అన్యాయం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ కొత్తగా ఏమున్నదిలే అనుకోవచ్చు. ఇది భారతదేశం మీద దండయాత్ర చేసి దేవాలయాలన్నింటినీ చెడగొట్టినటువంటి వాళ్ళు రాజ్యాలు వెళ్ళిరు కదా అనేటువంటి మాట రావచ్చు. కానీ తర్వాత జరిగేటివన్నీ కూడా చూస్తాం మనం. ఒక్కసారి కొద్ది రోజులు రాక్షసులు కూడా పైచేయి సాధిస్తారు. కానీ ఎప్పుడైనా ధర్మానిది, నీతిది, దైవానిది మాత్రమే విజయం అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇంత అన్యాయమా? వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు వెంటనే స్పందించాలి.
దీనిపైన స్పందించాలి. ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగిరి ఎలగబెట్టినటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడాలి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గిరి ఎలగబెట్టినటువంటి వాళ్ళు ఈవోగా ఏండ్లకేండ్లు ఒకటే ఉంటాడు. ఆ ఈవో ఎవరు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు. అంత బలిపెందుకు అర్థం కాదు. ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. ఈవో అనేటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే ఎంపీ ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడు. ఎవరో పిఎల్ ఫోన్ చేస్తారు, ఇంకొవరో ఫోన్ ఎత్తుతారు, సార్ బిజీగా ఉన్నాడని చెప్తాడు. ఇక ప్రపంచంలో ఆయన తప్ప ఇంకొవరు బిజీ లేనట్టుగా ఈవో ఆ పదవి రాగానే కథం, ఎవ్వరి మాట వినరు వాళ్ళుగా. ఇగో ఈ అపవిత్రం చేసినటువంటి వాళ్ళకు ఇప్పుడే శాస్తి జరుగుతుంది, తర్వాత మళ్ళా అనుభవించాల్సి వస్తుంది. జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిందా చేయలేదా? ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగను, దేవాదాయ శాఖ మంత్రిగా ఎలుగబెట్టినటువంటి ఆ మంత్రి ఎవరో, అట్లనే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈ టెండర్ని కర్ణాటక మిల్క్ ఒకవేళ వాళ్ళు ఎక్కువ రేటుకు తీసుకున్నారనుకుందాం, ఏమవుతుంది? మీరు ఈ శాంపిల్ ఎందుకు తీసుకోలేదు? ముందుగాల ఈ శాంపిల్ను ల్యాబ్కి ఎందుకు పంపించలేదు? ఒకవేళ మీరు రేట్ ఎక్కువైతుంది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళ ద్వారా అనుకుంటే, మీరు తక్కువ రేటు అయ్యో దేవాదాయ శాఖకు మనం డబ్బులు మిగులుస్తున్నాం, తిరుపతికి డబ్బులు మిగిల్చాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో మేము చేశామంటే మీరు దాని నాణ్యతను ఎందుకు పరిశీలించలేదు? ఆ నాణ్యత పరిశీలనకు ల్యాబ్ టెస్ట్కు ముందు పంపించి వచ్చిన తర్వాత మాత్రమే, ఆ నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే మేము టెండర్ ఇస్తామనేటువంటి మాట. ల్యాబ్ టెస్ట్ అయితే సంవత్సరాలు చేయరు కదా, నెలకో 10 రోజులకో 15 రోజులకో ఇచ్చేస్తారు కదా. ఆ ల్యాబ్ టెస్ట్ వచ్చేదాకా ఆగి ఆ తర్వాతనే మేము టెండర్ కన్ఫర్మ్ చేస్తామనేటువంటి మాట ఎందుకు చేయలేదు? ఎందుకు ఇంత నిర్లక్ష్యము? ఎందుకు మీకు తిరుపతి దేవుడు కానీ హిందూ దేవుడు అంటే ఎందుకు మీకు అంత కక్ష? అగో దీని వెనక ఇంత కుట్ర ఉన్నది. మాకు ఉచితంగా పైసలు ఇచ్చిండు, బటన్ నొక్కంగానే పైసలు వచ్చినాయి, మాకు బటన్ నొక్కిండు సరిపోయింది, అంత పోయిందిరా నాయన, బట్టలు ఇప్పేసి అందరినీ మతం మార్చిరు. 2004 నుంచి 2009లో కూడా అంతే, మొత్తం మత మార్పిడి ముఠాలుగా కేంద్రాలుగా ఏర్పడ్డాయి. ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్నారేమో. ఎస్, మత మార్పిడి ముఠాలుగా ఏర్పడి ఇగో ఇట్లా దేవాలయాలను అపవిత్రం చేసి వాళ్ళకు ఎందుకుంటుంది? వాడు మతం మారిపోయిన తర్వాత వాడికి దేవుడి మీద గౌరవం ఎందుకుంటుంది? ఏదో ఓట్లు పడాలి కాబట్టి, అవసరం కాబట్టి 2 సార్లు ఆ గుడికి ఈ గుడికి పోయి దండం పెట్టుకున్నారంటారు. కానీ వాళ్ళకి ఎప్పటికీ దేవుడి మీద గౌరవం ఉండదు. అట్లాంటి వాళ్ళని మనం కేవలం వాళ్ళని ఆయన గొప్పోడు, ఆయన మతం మారిండు గొప్పోడు, వాళ్ళంతా గొప్పోళ్ళు, వాళ్ళకి ఇట్లాంటి నువ్వు నేనే, అరే వాళ్ళ నాయన 7 కొండలు 2 కొండలు చేస్తానడు, ఈయన ఉన్నటువంటి వాటిని ఇట్లా చేసిండు. ఆఖరికి దేవుడికి వాళ్ళ భార్యతో కలిసి దేవాలయానికి వెళ్ళడానికి కూడా మనసొప్పుకున్నటువంటి వ్యవస్థ, ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇవాళ ప్రతిదీ బయటకు వచ్చేస్తుంది. ఆంధ్రలో హిందువులంతా సిగ్గుశరం లేని వాళ్ళు నిద్రలో ఉన్నారు కాబట్టి ఏం కాదు, 4 రూపాయలు పడేస్తే వాళ్ళంతా కూడా మాకు ఓట్లేస్తారు. కానీ మేము మతం మారినటువంటి వాళ్ళు ఈ 2 వర్గాలు మాత్రం కేవలం తమ మతానికి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళకే ఓటేస్తారు. కానీ హిందువులకే సిగ్గుశరం ఉండదు కాబట్టి, వాళ్ళకి ఏం ఇజ్జత్ మానం ఉండదు కాబట్టి, వాళ్ళకి ఆ మతం మీద ప్రేమ ఉండదు కాబట్టి, కులాల పేరు మీద కొట్టుకసేస్తారు కాబట్టి వాళ్ళ ఓట్లు మనిషి 2000 10,000 పంపించేసి ఇంత తాగుడు తిండి పంపించేస్తే వాడు ఎట్లా పడితే అట్లా ఓటేస్తాడు, అయిపోతుంది. వాని ఇంటికి ఏమొచ్చిందో చూసుకుంటాడు తప్పితే వాడి దేవుడికి అదే అవతలోనికి నువ్వు 2000 ఇచ్చినా 10,000 ఇచ్చినా వాడి మతం ఆధారంగానే ఓటేస్తాడు వాడు. కానీ నీకు అట్లా కాదు, ఎక్కువ పూట తాగిపించినవా కథం, వాడు దేవుడు రా నాయన అంటాడు, కథం అయిపోతుంది, వీడు ఓటేస్తాడు. నీ దేవుణ్ణి గుడిలో లింగాన్ని మింగేటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఓట్లలో గెలిచిపోతుంటారు. ప్రజలు ఆలోచించుకోవాల్సిందే ఈ మాట. మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారికి సూచననా సలహానా, నిజంగా మీ నిష్పక్షపాతత కేవలం రాజకీయ ఆరోపణలు కాకుండా వీటిపైన ఒక నెల రోజుల 10 రోజుల 15 రోజుల పెట్టి ముందు ప్రాథమిక నివేదిక, ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు దీంట్లో ఉన్నారు, ప్రాథమిక నివేదిక ఇచ్చి తర్వాత పూర్తిస్థాయి విచారణ చేసి విజిలెన్స్ విచారణ చేసి దాంట్లో పాలు పంచుకున్నటువంటి ఉద్యోగులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులైతే, లేకపోతే ఈఓ అయితే, లేకపోతే చైర్మన్ అయితే వాళ్ళకు జైలు శిక్ష విధించండి, వాళ్ళ ఉద్యోగాలు తీసేయండి. ముందుగా ప్రక్షాళన చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ ప్రక్షాళన చేసి దేవాలయాల భూములన్నింటినీ కాపాడి, ఎందుకంటే భద్రాచలం భూములు 800 ఎకరాలు ఇవాళ ఆంధ్రాలో కలిసినటువంటి ఏరియాలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బడి ముబ్బడిగా 800 ఎకరాలు కబ్జా చేసి ఇండ్లు కట్టేసారు అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు. ఇప్పుడు ఇది కూడా బయటకు వచ్చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి దమ్ముంటే, నిజంగా ఏ మాత్రం ఈ నిష్పక్షపాత ఇవన్నీ లేకపోయింటే
మీకు పక్షపాతం లేకపోతే, కేవలం రాజకీయ అవసరాలే కాకపోతే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు అన్ని దేవాలయాల భూములను కాపాడండి, అన్ని దేవాలయాల పరిధిలకు సంబంధించినటువంటి స్థిర చరాస్తులను కాపాడండి, ఆగమ శాస్త్రాల ప్రకారం ఆ దేవాలయాలను పూజారులను కాపాడండి. అట్లనే అక్కడ సేవ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా, అక్కడ ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళందరూ కూడా అన్యమతస్థులు కాకుండా చూడాలి, ఆ చట్టం తేవాలి. ఇది మనం చేయాల్సినటువంటి పని. ఎందుకంటే బీజేపీ జనసేనకు కూడా బాధ్యత ఉంది. వాళ్ళ రాజకీయ ఆరోపణలు చేయకండి. జగన్ మిన్నో వైసీపీ మిన్నో చర్యలు తీసుకోండి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. రాజకీయ ఆరోపణలు కేవలం వాళ్ళనేదో హిందువుల సెంటిమెంట్ను రెచ్చగొట్టి దాన్ని పబ్బం గడపడం కాదు. పూర్తి స్థాయిగా విచారణ చేయండి. అన్ని దేవాలయాల్లో లడ్డూలలో ఎవరైతే నెయ్యి సరఫరా చేస్తున్నారో, ముడి సరుకులు సరఫరా చేస్తున్నారో అవన్నిటిని ఒకసారి సమీక్ష చేయండి. కాపాడండి. మీ చేతిలో అవకాశం ఉంది, మీదే అధికారం. కాబట్టి ఇప్పుడు మీకు ఈ అవకాశం వచ్చింది అనేటువంటిది ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఈ ప్రయత్నం చేస్తే కనుక మీకు ఖచ్చితంగా కనబడతాయి. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా కనబడతాయి. ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇంతకంటే దారుణం ఇంకేమి ఉండదు. జీవితంలో పాపం మూటగట్టుకొని వస్తారు, అది మాత్రం నిజం. ఈ దేవాలయాలన్నిటిని కూడా ఎక్కడైనా యాదగిరిగుట్టలు కావచ్చు, లేకపోతే ఎక్కడ కావచ్చు, ఈ దేశంలో ఎక్కడైనా సరే కొంత అభివృద్ధి పేరు మీద కొన్ని చేస్తే అనుకోకుండా జరిగే పొరపాట్లు వేరు, కావాలని చేసేటువంటి తప్పులు వేరు. దేవుడికి సంబంధించినటువంటి కొంత భక్తులకు వస్తువులు కల్పించాలనేటువంటి పేరు మీద అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే ఆ పవిత్రత దెబ్బతినకుండా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి పేరున అది కేవలం ఇదొక యాదగిరిగుట్టని పెట్టిరు, అది టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. అది ఆధ్యాత్మిక స్థలం అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఆధ్యాత్మికతకు, స్పిరిచువాలిటీకి ఎక్కడ దెబ్బ తగలవద్దు. అక్కడ ఉండేటువంటి పవిత్రతకు ఎక్కడ దెబ్బ తగలవద్దు. ఎక్కడైనా సరే అది ఏ ప్రభుత్వం చేసినా, మధ్యప్రదేశ్లో చేసినటువంటి సర్కారు కూడా అది ఇబ్బంది అయింది కదా. మీరు అభివృద్ధి పేరు మీద చేసేటువంటి కార్యక్రమాల్లో అక్కడ ఉండేటువంటి పవిత్రత ఎక్కడా దెబ్బతినకుండా చేయాలి. భక్తులను తీసుకురావాలి, భక్తులకు ఆ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందే. కానీ ఇచ్చేటువంటి దాంట్లో ఖచ్చితంగా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.